హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. సో ప్రెజెంట్ అయితే ఈ వీడియో నుంచి ఒక టాపిక్ అనేది జాబ్ హంట్. సో మన జాబ్ స్ట్రగుల్స్ ఎలా చూస్తున్న వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళు చాలా మంది మీలో. అండ్ ప్రీవియస్లీ హ్యావ్ సీన్ ది ఆర్1 ఆర్సీఎంలో జాబ్ ఇంటర్వ్యూ ఇచ్చి అండ్ వాళ్ళు ఎలా ప్యాకేజ్ నాకు ఆఫర్ చేశారు, అక్కడ ఎలా ఎక్స్పీరియన్స్ లైక్ ఎంత టైం వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్ చెప్పిన రిజల్ట్ ఏంటో చూసే ఉంటారు. సో అందుకని అండ్ రీసెంట్గా ఎలిజా చెప్పిన విషయం ఏంటంటే, నీకు ఆల్రెడీ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా నువ్వు నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో ఎక్కడ లైక్ ఇండీడ్, అప్నా, ఇందులో జాబ్ మన ప్రొఫైల్ అప్లోడ్ చేసినా అవే గెటింగ్ కాల్స్, బట్ దే ఆర్ ఆఫరింగ్ ఫర్ డిఫరెంట్ రోల్, డిఫరెంట్ డొమైన్ వాళ్ళు ఆఫర్ ఇస్తారు. అండ్ మన డొమైన్కి ఆ డొమైన్కి సంబంధం లేదు అండ్ ప్యాకేజ్ తక్కువ ఉంది అసలు. అండ్ మన 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్కడున్న లొకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఒకటే సెట్ అవుతుంది ఈ జాబ్ ప్రొఫైల్ కైనా, మన బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అవుతుంది. బికాస్ మన హెల్త్ కేర్ సెక్టర్ కాబట్టి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వాళ్ళ శాలరీ కూడా తక్కువ ఆఫర్ ఇస్తున్నారు. అండ్ ఎలిజా చెప్పిన విషయం ఏంటంటే, నీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, 1 year లైక్ ఎక్స్పీరియన్స్ 1 year గ్యాప్, ఐ మీన్ జాబ్ తెలిసి 1 year అవుతుంది కాబట్టి ఈ 1 yearలో చాలా మంది ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చూజ్ చేసుకుంటారు కాబట్టి నీ ఎక్స్పీరియన్స్ ఎక్కడ పనికి రావట్లేదు కాబట్టి షీ టోల్డ్ మీ టు లైక్ స్కిల్ అప్, లెవెల్ అప్, అప్‌గ్రేడ్ అవ్వని చెప్పింది. సో అందుకని రీసెర్చ్ చేస్తే రీసెంట్‌గా హెల్త్ కేర్ సెక్టార్‌లో మనకి ఒక మంచి ప్యాకేజ్‌తో, మంచి సాలరీతో అప్‌కమింగ్ ఫ్యూచర్ డేస్‌లో ఏ జాబ్ అయితే చాలా బావుంటుంది, ఏ జాబ్ అయితే ఎక్కువ లైక్ అబ్రాడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, లేకుంటే ఎక్కువ కంపెనీస్ మనం హైర్ చేసుకునే డిమాండ్ ఉన్న కోర్స్ ఏందంటే, బ్యాక్ ఇన్ కాలేజ్ డేస్, నా బీఫార్మసీ డేస్ 2015 నుంచి మొదలుపెట్టి 2020 వరకు 2024లో కూడా ఏదైనా హెల్త్ కేర్ సెక్టర్ బీఫార్మ్ స్టూడెంట్స్‌కి ఏదైనా ఒక బెస్ట్ కోర్స్ ఏదైనా ఉందంటే అది మెడికల్ కోడింగ్. యూ ఆర్ రైట్. అదే మెడికల్ కోడింగ్. సో చాలా మంది చేశారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో కంపెనీస్ ఎక్కువ హైర్ చేసుకునే మెడికల్ కోడింగ్. బట్ చెన్నైలో జాబ్ ఓపెనింగ్స్ ఉండి అక్కడ జాబ్ చేసి ప్రెజెంట్ హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా కొందరు అందులో జాయిన్ అయ్యారు అండ్ దే ఆర్ లైక్ సెటిల్డ్ వెల్. అండ్ రీసెంట్‌గా 2018, 2019, 20లో కూడా కొన్ని కంపెనీస్ హైదరాబాద్‌లో మెడికల్ కోడింగ్ వాళ్ళని ఫ్రెషర్‌గా హైర్ చేసుకొని, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కంపెనీలో 2 years బాండ్ రాసి మరి వాళ్ళకు సాలరీ పే చేసి మంచిగా ఇప్పుడు ఎగ్జామ్ రాపిచ్చి క్వాలిఫై ఒక మంచి పొజిషన్‌లో అంతా ఒక స్టోరీ. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు చాలా తక్కువ కంపెనీస్ అలా హైర్ చేసుకుంటున్నాయి. సో అందుకని ఎలిజా చెప్పిన విషయం ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ ఏ గుడ్ జాబ్ విచ్ గుడ్ గ్రోత్ ఇన్ ఫ్యూచర్, జస్ట్ గో ఫర్ మెడికల్ కోడింగ్. అండ్ ఏఆర్ కాలింగ్‌కి వెళ్ళినా ఏఆర్ కాలింగ్ బాగుంది కాబట్టి, బట్ ఏఆర్ కాలింగ్ నైట్ షిఫ్ట్. సో మనకు డే షిఫ్ట్ జాబ్ కావాలి. ఒక మంచి కోడర్‌గా అంటే ఒక మంచి ప్యాకేజ్‌తో ఒక మంచి జాబ్ నీకు ఫ్యూచర్‌లో కావాలంటే అది మెడికల్ కోడింగ్ అని చెప్పేసి. సో అందులో భాగంగా మనం చేసిన విషయం ఏంటిదంటే రీసెర్చ్. సో వాట్ ఇస్ ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్, బెస్ట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ ఏ ఇన్‌స్టిట్యూట్ అయితే మంచిగా మనకి మంచి లైక్ ఒక మంచి ప్యాకేజ్‌తో ఒక మంచి కోర్స్ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారని చెప్పేసి రీసెంట్‌గా మనం రీసెర్చ్ చేస్తే హైదరాబాద్, అమీర్‌పేట్‌లో అలాగే దిల్‌సుఖ్‌నగర్‌లో కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ అయితే లైక్ మనం చెక్ చేసుకున్నాం. అండ్ అందులో ఓవరాల్‌గా మన ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, ఇటు లైక్ మా సీనియర్స్ గాని, అదే విధంగా గూగుల్‌లో గాని, యూట్యూబ్‌లో చాలా మంది చెప్పిన ఒకే ఒక ఇన్‌స్టిట్యూట్ నేమ్ వచ్చేసి మీకు తెలుసా? సో అదే ట్రాన్స్‌కోడ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఎస్ఆర్ నగర్. సో మనమైతే వెళ్ళిపోయాం. ఆ ఇన్‌స్టిట్యూట్ చూసేసాం. సో మీరు చూడండి ఆ ఇన్‌స్టిట్యూట్ నేను ఎలా ఉందో, ఎక్కడుందో లొకేషన్. జస్ట్ చిన్న క్లిప్ చూడండి. సో వ్యూవర్స్, ప్రెజెంట్ మనం చూస్తున్న ఈ మెట్రో స్టాప్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ మెట్రో. సో ఎస్ఆర్ నగర్ మెట్రో నుంచి టువర్డ్స్ అమీర్పేట వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంటుంది. అండ్ ఈ బిల్డింగ్‌లోనే మనకి ట్రాన్స్‌కోడ్ మెడికల్ కోడింగ్ ఇన్‌స్టిట్యూట్ అయితే ఉంది. అండ్ లోపల ఇన్‌స్టిట్యూట్ చాలా క్లాస్‌గా, నీట్‌గా చాలా వెల్ మెయింటైన్ చేసి బాగుంది. అండ్ మనకైతే మెయిన్ రోడ్‌కి పక్కనే ఉంటుంది బిల్డింగ్. సో ఈజీగా మనమైతే ఇన్‌స్టిట్యూట్‌ని గుర్తుపట్టొచ్చు. అండ్ ఈ బిల్డింగ్ లోపల మాక్సిమం బాయ్స్ హాస్టలున్నాయి. అండ్ లోపల పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. బట్ రిస్క్ లైక్ పార్కింగ్ ఆన్ ఓనర్స్ రిస్క్ అని చెప్పేసి ఒకటి డిస్క్లైమర్ పెట్టారు. అండ్ ఈ బిల్డింగ్‌కి మనకి కొంచెం రైట్ సైడ్ వెళ్తేనే మనకి ఎంట్రీ ఉంటుంది. సో ఆ ఎంట్రీ కూడా ఈజీగా కనిపిస్తుంది గేటు. అండ్ పక్కన టీ స్టాల్ కూడా ఉంటుంది. అండ్ బైక్ వెళ్తుందా, సో దిస్ ఈస్ ద ఎంట్రీ ఇంటూ ది లైక్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాలంటే ఆ బిల్డింగ్. అండ్ మనకి కొంచెం దూరం వెళ్తే వాకబుల్ డిస్టెన్స్‌లో మళ్ళీ మనకి అమీర్పేట్ మెయిన్ మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. ఈ గూగుల్ మ్యాప్స్ ద్వారా వెళ్తే ఈజీగా మన ఇన్‌స్టిట్యూట్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఉండదు. 7:00 ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళా. బట్ 7:45కి అయితే ఇన్‌స్టిట్యూట్ ఓపెన్ చేయలేదు. అండ్ చూడొచ్చు స్టూడెంట్స్ ఎలా లోపలికెళ్తున్నారు ఓపెన్ చేసిన తర్వాత. సో గైస్ చూసారు కదా! సో మొత్తానికైతే వెళ్ళా. సో మనకైతే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు చెప్పిన లైక్ కాంటాక్ట్ అయ్యా. వాళ్ళు మొత్తం ఒక సంబంధించిన ఇన్ఫర్మేషన్ వోచర్స్ గాని టైమింగ్ చెప్పారు. అండ్ 7:45కి అయితే వాళ్ళు రమ్మని చెప్పారు. నేను వెళ్ళిపోయా. సో ఇక్కడ మనకి దే ఆర్ ఆఫరింగ్ టు లైక్ ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్. సో ఆఫ్‌లైన్ వచ్చేసి మనం డైరెక్ట్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్తే అరౌండ్ 30,000 పర్ మంత్. అండ్ 2 టైమ్స్ లైక్ 1 వీక్‌లో లైక్ 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లో పే చేయొచ్చు. అండ్ ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్ వచ్చేసి ఆన్‌లైన్ అరౌండ్ 50,000. సో ఆఫ్‌లైన్ కన్నా ఆన్‌లైన్ కాస్ట్ ఎక్కువుంది. ఎందుకనంటే ఆన్‌లైన్‌లో దే ఆర్ స్టూడెంట్స్ లైక్ ఒక 5-10 మెంబర్సే ఉంటారు. ఎక్కువ ఉండరు. బట్ ఆఫ్‌లైన్‌లో అయితే నువ్వు డైరెక్ట్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్తే దే ఆర్ లైక్ 100 మెంబర్స్. సో 100 మెంబర్స్ ఒకటే రూమ్‌లో కూర్చోబెట్టి సో గుంపులు గోవిందని చెప్తా ఉన్నారు. బట్
బెస్ట్ ఇన్స్టిట్యూట్ టాక్ వచ్చింది. అండ్ ఇక్కడ ప్రతి వాళ్ళు లైక్ ఒక్కసారి మనకి ఇన్స్టిట్యూట్‌లో జాయిన్ కదా! యూ గెట్ సర్టిఫికేట్ లైక్ ఒక ఇన్స్టిట్యూట్‌లో ట్రైనింగ్ అనేది ఒక సర్టిఫికేట్ ఇఫ్ యూ గెట్, యూ విల్ గెట్ ఎ జాబ్ ఫ్రమ్ ఎనీ కంపెనీస్. ఏ కంపెనీ అయినా బ్లైండ్ తీసుకుంటే లైక్ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైతే మధుసూదన్ సార్ ఉన్నారో వారికైతే మాక్సిమం ఒక 15+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ పీపుల్ ఆర్ హూ ఆర్ లైక్ ఈ ఇన్స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్న వాళ్ళకు మంచి నాలెడ్జ్ ఉంటుంది. మంచి గ్రిప్ ఉన్న సబ్జెక్ట్‌ని హైర్ చేసుకుంటున్నారంట. అండ్ ఎగ్జామ్ చాలా ఈజీగా అటెంప్ట్‌లో ఫస్ట్, సెకండ్ అటెంప్ట్‌లో పాస్ అయిపోతున్నారు. సో, ఆ విధంగా అయితే చెప్పేసారు. అండ్ నాకు నచ్చని అంటే నాకు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అండ్ లైక్ విషయం ఏంటిదంటే 100 మెంబర్స్ ఒకటే రూమ్‌లో కూర్చుంటే లైక్ కొంచెం లైక్ ఒక స్టూడెంట్‌కి లైక్ మనకంత లైక్ లైక్ చెప్పే టీచర్ గాని మనకి ఫోకస్, కాన్సంట్రేషన్ లైక్ ఉంటదా? ఉండదా? లేకుంటే వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ ఉంటదా? అని చెప్పేసి ఒక డౌటు. అండ్ ద సేమ్ వే మార్నింగ్ 7:45కి వెళ్ళి లైన్‌లో నుంచోవాలి. డోర్స్ ఓపెన్ చేసే ముందు. ఎందుకంటే ఎవరు ముందు వెళ్తే వాళ్ళకి ముందు ఫ్రంట్ సీట్స్ వస్తాయని చెప్పేసి ఒక లైక్ మనం చిన్నప్పుడు లైక్ ఒక మూవీ ముందో లేకుంటే ఒక షాప్ ముందు లైన్ క్యూ నుంచున్న ఆ విధంగా లైక్ ఒక సినారియో ఒకటి. అండ్ మెల్ల ఐడీ కార్డ్ లేకపోతే ఫైన్ అండ్ లోపలికి అలౌ చేయరు. అండ్ 8:00 క్లాస్ అయితే ఒక 10 మినిట్స్ లేట్ అయినా, 5 మినిట్స్ లేట్ అయినా మళ్ళీ అలౌ చేయరు లోపలికి. సో, ఇదంతా సినారియో అనిపించింది. దాంతో పాటు నేను లైక్ మనం ఉండే ఉప్పల్ ఏరియా నుంచి అమీర్పేట వరకు ట్రావెల్ చేసి వెళ్ళి రావడం, ఈ ఒక 45 మినిట్స్ ట్రావెల్ జర్నీ ట్రాఫిక్‌లో ఇదంతా ఎందుకని కన్సిడర్ చేసేసి లైక్ నేను ప్లాన్ ఆన్‌లైన్‌లో వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ ఆన్‌లైన్‌లో కూడా దేర్ ఆర్ సమ్ అదర్ ఇన్‌స్టిట్యూట్స్ లైక్ మనకి 50,000 కాబట్టి వేరే ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ 30,000లో ఇలా ఆఫర్ చేస్తున్నారు. సో, నేనది చూస్తున్నాను. సో, ప్రెజెంట్ అయితే మెడికల్ కోడింగ్‌కి సంబంధించిన కొన్ని బిగినింగ్ క్లాసెస్ గాని, లైక్ సమ్ మెడికల్ కోడింగ్‌కి సంబంధించినయి కొన్ని క్వెషన్స్ గాని, యూట్యూబ్‌లో మనకైతే చాలా లైక్ మెటీరియల్ అవైలబిలిటీ ఉంది. చూస్తున్నా, పోయి చెక్ చేస్తున్నాను. అండ్ ఇంక చెప్పాల్సిన టాపిక్ చాలా ఉంది. బికాజ్ ప్రెజెంట్ అయితే మనకి ఇన్ డెప్త్‌గెళ్తే 1 డే సరిపోదు మెడికల్ కోడింగ్‌కి. సో, మీలో ఎంతమందికి మెడికల్ కోడింగ్ అని తెలుసు? అండ్ మెడికల్ కోడింగ్‌లో స్కోప్ ఎలా ఉంది? ప్రెజెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? అండ్ మెడికల్ కోడింగ్‌లో మీకు తెలిసిన బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఏంటిది? ఒకవేళ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అదే విధంగా మీకేమైనా తెలిస్తే కొన్ని టిప్స్ లైక్ లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి మెడికల్ కోడింగ్‌కి? లైక్ జాబ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? లేకుంటే ప్రెజెంట్ ఎగ్జామ్‌ని ఎలా క్లియర్ చేయడానికి ఏమైనా టిప్స్ ఎవరన్నా సీనియర్స్ గాని ఆల్రెడీ మెడికల్ కోడింగ్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే తప్పకుండా మీ సజెషన్స్ చేయండి. లైక్ ఇన్‌పుట్ ఇన్ కామెంట్ సెక్షన్. సో, నాతో పాటు ఎవరైతే యాస్పిరెంట్స్ లైక్ కొత్తగా బీ ఫార్మసీ గాని, ఎం ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ కానీ అయిపోయిన తర్వాత ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కొంచెం యూజ్ అవుతుంది వాళ్ళకి. అండ్ ఒకవేళ నేను జాయిన్ అయిన తర్వాత ఇన్ డెప్త్‌గా కంప్లీట్‌గా మెడికల్ కోడింగ్ గురించి అండ్ జాబ్స్ గురించి, ఇన్‌స్టిట్యూట్ గురించి ఇంకా చెప్పబోతా. సో, ఓవరాల్ అయితే ఇది గైస్ నా ఎక్స్‌పీరియన్స్. అండ్ మెడికల్ కోడింగ్‌లో అయితే ప్రెజెంట్ ట్రాన్స్‌కోడ్‌లో తీసుకోవాలా వద్దా అని ఒక చిన్న డైలమాలో ఉన్నా. ప్రెజెంట్ ఐ నీడ్ సమ్ టైమ్ బికాజ్ లైక్ దేర్ ఆర్ సమ్ చెప్పా కదా! కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కాబట్టి, ఈ రెండిటిని మనం బ్యాలెన్స్ చేసుకొని, క్రాస్ చెక్ చేసుకొని మనం జాయిన్ అవ్వాలి ఇన్‌స్టిట్యూట్‌లో కాబట్టి, కొంచెం కేర్‌ఫుల్‌గా బికాస్ ఆల్రెడీ కెరియర్‌లో ఒకసారి బ్రేక్ వచ్చింది, గ్యాప్ వచ్చింది. కాబట్టి కొంచెం కేర్‌ఫుల్ తీసుకొని ఫర్దర్‌గా కెరియర్ స్టెప్ ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాలని కాబట్టి, కొంచెం లేట్ అయినా పర్లేదు. కొంచెం రిలీజ్ అయిపోయింది అది. ఎల్ఐజీ ఏం చెప్పిందంటే, ఆల్రెడీ 1 ఇయర్‌లో అయిపోయింది, వేస్ట్ అయింది. ఇంకా తొందరపడి జాయిన్ అయ్యే బదులు కొంచెం నిదానంగా ఆలోచించి ఇంకేమైనా బెటర్ ఇన్‌స్టిట్యూట్ గాని, ఇంకా బెటర్‌గా ఉన్న ఇన్‌స్టిట్యూట్ నీకు నువ్వు పెట్టే మనీకి కొన్ని ఆఫర్స్ ఉంటాయంట. సో, ఇచ్చి ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వమని చెప్తుంది కాబట్టి, అండ్ ప్రెజెంట్ మనకు ఆన్‌లైన్‌లో జాయిన్ అవ్వడం బెటర్. ఇంటి దగ్గర ఉండి కొంచెం టైమ్స్ లైక్ సేవ్ చేయొచ్చని అని చెప్పేసరికి, ఐ వాస్ స్టిల్ థింకింగ్ సెర్చింగ్ ఫర్ బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ టు జాయిన్ ఇన్ మెడికల్ కోడింగ్ గైస్. అది స్టోరీ. హోప్ యూ గైస్ అండర్‌స్టూడ్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ ఆల్. టేక్ కేర్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ గైస్. సీ యూ సూన్. బై.